పంపించారు. అలాగే వార్నింగ్ ఇచ్చారు, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సీరియస్గా తీసుకుంటామని. ఈ వ్యవహారం బయట పడకముందే ఇచ్చారు. కొంతమంది వైసీపీ నాయకులతో కలిపి లోకల్గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది అని. సరే, అయినా సరే కక్కుర్తి వ్యవహారాలు చేస్తూనే ఉంటారు. సో ఇవాళ ఇది బయట పడిన తర్వాత ఇది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? మా వెంకన్న గారు అంటారు ఇది చాలా పెద్ద వ్యవహారం, జోగి రమేష్తో అయిపోయేది కాదు, జోగి నుండి జగన్ దాకా ఉంది అని. అంత పెద్ద వ్యవహారమే ఇది, లేకపోతే చిన్న చిన్న బాతులు బయటపడి తెగిలిపోతుందా, క్లోజ్ అయిపోతుందా? అందరికి నమస్కారం అండి. నా మిత్రుడు వెంకన్నకి మొబైల్ కొంచెం పైకి పెట్టుకోండి సార్, మీ ఫేస్ దగ్గరికి. చెప్పండి. యాక్చువల్ గా ఇతను వ్యవహార శైలి మీకు తెలుసు. ఏం ముందు బయట చేస్తే జనానికి కూడా అర్థం అవుతుంది సార్. ఎందుకంటే అతను మాట్లాడిన తీరు చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ ఏమండి మీరు విన్నారు కదా, ఇప్పుడు మేము ఉన్నామండి, ఇప్పుడు మేము నెగ్గే వాళ్ళు ఓడిపోయారు, కానీ మేము ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కేకేస్తాం, లేకపోతే వాళ్ళు ఎవరు జోగి రమేష్ అని కేకేస్తాం. మేము అంటలేదు కదా, ఇప్పుడు కూడా ఎవరిని నిందించట్లేదు కదా. రాజకీయాల్లో ఇతనే కాదు, ఎవరైనా ఇలా మాట్లాడిన వ్యక్తుల్ని కఠినమైన శిక్షలకి గురి చేయాలని నా ఉద్దేశం. దీని మీద అసలు నో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళి, ఒక స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు బయటికి రా, నీ సంగతి చూస్తాను, నీ ఆఫీస్ పగలు కొడతాననే పరిస్థితి మనం చూసాం. అంటే మీకు రాజ్యాధికారం ఇస్తే ఇంకెవరిని బతకూడదనే ఆలోచన బతికేటువంటి పార్టీలో ఉన్న ఈ జోగి రమేష్ కూడా అదే తరహాగా మాట్లాడతాం. సాక్షాత్ సీఎం పక్కన పెట్టి చంద్రబాబు గారిని తిట్టిన విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన విషయంలో కానీ ఈ సందర్భంగా మీరు బైక్ ప్లే చేయాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు మనం చెప్పేదానికంటే ప్రాక్టికల్ గా మనం మాట్లాడాలి. ప్రజలకి మనం చెప్తూ వేరు సార్, ప్రాక్టికల్ గా మనం కనుక మాట్లాడగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుద్ది. సో ఇప్పుడు ఈ మద్యం వ్యవహారం ఎప్పుడైతే ప్రజల దృష్టికి వచ్చిందో, అంటే ఒక లిక్కర్ స్కామ్కి సంబంధించి పక్కన సిట్టు దర్యాప్తు జరుగుతూ ఉండగా ఇది సడన్గా ఒక మచ్చలాగా పడింది. ఫస్ట్ వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే కొంత అనుమానం జరిగింది, తర్వాత వాస్తవాలు ఎవరు చేయించారు, ప్రభుత్వం మీద ఎవరు బురద జల్లాలనే ప్రయత్నం చేశారు అని ఆ జనార్దన్ రావు మొత్తం కన్ఫ్యూషన్ ఇవ్వడంతో బయట పడ్డా కూడా ఇప్పటికి కూడా నిన్న శబదాలు చేస్తున్నాడు. అదే సార్, ఇప్పుడు దొంగ అనే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు సభకి ఎందుకు రావట్లేదు అనుకున్నారు? వీటిలన్నిటికీ ఆన్సర్ చేయలేక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావచ్చు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే అవమానించి పంపించారు, కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు నాయుడు గారు సభకు పంపించారు. 23 మందిలో ఆయన మానేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఎంత ఒత్తిడి చేసినా వెళ్ళారు. ఈ రోజు మీరు రావట్లేదంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఆ సభలో చెప్తే అది రికార్డ్ అవుద్ది. ప్రెస్కి ఇచ్చింది రేపు తెలియపోవచ్చు, లేకపోతే నేను అనలేదని చెప్పొచ్చు, కానీ ఏదైతే మనం ఈ అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది రికార్డ్ అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నిటిలోనూ అన్ని స్కామ్లోనూ పాత్రదారులే సార్. నాట్ ఓన్లీ లిక్కర్ వల్ల ప్రాణాలు ఎన్ని పోయినాయండి. మా తమ్ముడు వెంకన్న చెప్పినట్టు ఎన్ని కుటుంబాలు నిరాశ్రయాలు అయిపోయారు చెప్పండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ భార్యని కానీ ఎవరు చూస్తారు చెప్పండి. ఈ రోజు మీరు కనీసం జంగారెడ్డిగూడలో, మా పక్కన ఉన్న జంగారెడ్డిగూడ లిక్కర్ కల్తీలో ఎంతమంది చనిపోయారు చెప్పండి. ఇవాళ మనకేమీ సంబంధం లేదు. ఇప్పుడు ఈ కుంభకోణాన్ని బయట పెట్టింది వైసీపీ నేతలు కానీ, లేదా సెంట్రల్ ఏసీబీ వాళ్ళు కాదండి. మన ప్రభుత్వంలో మన అధికారులే బయట పెట్టి దీన్ని ఇలా జరుగుతుందంటే ఇమీడియట్ గా మరి అతన్ని సస్పెండ్ చేసిన సందర్భం మీకు తెలుసు. కానీ మీరు అదే సుబ్రహ్మణ్యం బాడీని తీసుకెళ్లి అక్కడ ఎమ్మెల్సీ తీసుకెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు సస్పెండ్ చేశారండి? ఒక మర్డర్ కేసులో మీకు విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు రెండింటిని కంపేర్ చేసి మాట్లాడమని సార్. మీరు సస్పెన్షన్ అంటున్నారు, అతన్ని ఊరేగించారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు భుజాల మీద పట్టుకుని. నేను చెప్పేది అదే సార్. ఒక సుధాకర్ డాక్టర్, ఒక ఎస్సీ, ఇవాళ మీ కార్డులు గుర్తొచ్చినాయా? నేరస్తుడు